చెప్పండి సార్. అంటే మీరు చూస్తే క్రీడా స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయి నుంచి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇవి చూస్తూ ఉంటేనే. సో ఎందుకు వచ్చారు ప్రజాభవన్కి మీరు? నా పేరు పఠాన్ జమీల్ ఖాన్, ఆదిలాబాద్ జిల్లా మందమరి మాది. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటాను హైదరాబాద్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసి వినతి పత్రం ఇద్దామని చెప్పి ఈ మెడల్స్ ఇవి తీసుకొని వచ్చిన. కానీ సెక్యూరిటీ మెడల్స్ తీసుకొని లోపలికి పోవద్దు, పర్మిషన్ లేదంటే లోపలికి పోలే. మెడల్స్తో అయితేనే పోతా, లేకుంటే లేదని బయటకు వచ్చిన. నేను ఏ క్రీడల్లో వచ్చినాయి, ఎన్ని గణం వచ్చినాయి మీకు ఇలాంటి మెడల్స్? నేను కరాటే తైకాండోలో గత 34 సంవత్సరాల నుండి నేను కోచింగ్ తీసుకుంటూ ఇతరులకు కోచింగ్ ఇస్తూ ఇప్పటి వరకు 35 బంగారు పథకాలు, అంతర్జాతీయలో ప్రపంచ స్థాయిలో 12 రస్తా పథకాలు, 24 కాంస్య పథకాలు, జాతీయ స్థాయిలో 29 బంగారు పథకాలు, 12 రస్తా పథకాలు, 2 గిన్నీస్ వరల్డ్ రికార్డు వచ్చినాయి తైకాండోలో. సో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి మీకు. మరి సమస్య ఏంటి, ఎందుకోసం వచ్చారు ఈ ప్రజాభవన్కి? అయితే ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే ఇక్కడికి అదే గత ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల దగ్గర తిరిగి తీసుకుపోయి గెలిపియండి ముఖ్యమంత్రి గారిని. మరి నేను కూడా మన రాష్ట్రానికి, దేశానికి ఇన్ని పథకాలు సాధించిన, ఇంతవరకు నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఉద్యోగం లేదు. తీసుకుపోయి గెలిపినా కానీ 9.5 సంవత్సరాలు అట్నే గడిచిపోయినాయి, ఎవరు కలిపేలే. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడానికి సెక్రటరీలో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నా, అపాయింట్మెంటు దొరుకుతలేదు. ఇక నాకు తెలిసిన ఫిరోజ్ ఖాన్ గారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు, ఎంఐఎం పార్టీ అక్బర్ వాళ్ళని కూడా కలిసి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఒకసారి కలిపేయండి, ఇప్పుడన్నా నాకు ఏమన్నా సాయం ఇప్పండి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. కానీ వాళ్ళు కూడా నన్ను తీసుకుపోతలేరు, ఈరోజు రేపు అని చెప్పి తిప్పిస్తున్నారు. అందుకే నేనే డైరెక్ట్ కలిసి ఇక్కడ ప్రజాభవన్లో వినతి పత్రం ఇద్దామని చెప్పి వచ్చిన. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు? నేను మైదీపట్నంలో గత 20 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉండి బయట డొనేషన్ చేసుకొని 14 సార్లు అమెరికా వచ్చిన, లండన్ కూడా 21లో కూడా ఒక గోల్డ్, ఒక సిల్వర్, ఇతర దేశాలకు ఛాంపియన్షిప్లకు పోతున్నా. ఇక్కడ కోచింగ్ ఇస్తాను స్కూళ్ళల్లో, బయట పిల్లలకి కోచింగ్ ఇస్తూ ఇంటికి రాయి కట్టుకొని ఛాంపియన్షిప్లకు నేను అటెండ్ అయ్యి, మిగతా టైంలో ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు అన్ని పార్టీ వాళ్ళని కలిసిన, ఎంఐఎం, బీజేపీ అన్ని రకాల పార్టీ వాళ్ళని కలిసి నా పరిస్థితి చెప్పిన. కానీ ఎవరు ఇంతవరకు నాకు సాయం చేయడానికి ముందుకు రాలే. ఏం పేరమ్మా నీ పేరు? ఎక్కడి నుంచి? నా పేరు చంద్రగిరి ప్రణీత, కరీంనగర్ మాది. ఏంటమ్మా కాంగ్రెస్ వచ్చింది, ప్రజాపాలన తీసుకొచ్చాను అన్నది, సమస్యలను తీరుస్తామంటుంది. ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది మీ ఊర్ల కంటే? కానీ ఎట్లా ఉంది? కొంచెం మాకు ఈ బస్సు ఫ్రీ పెట్టిండ్రు, కానీ మేము ప్రతిరోజు బస్సులలో తిరగలేము కదా. మాకు ఈ బస్సు ఫ్రీ కాకుండా మాకు మనిషికో 3,000 రూపాయలు ఇంట్లో ఉండే వాళ్ళకు, ఇట్లా చదువుకున్న పిల్లలకు ఏదైనా ఉద్యోగాలు ఇట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఉట్టిగా ఈ బస్సు ఫ్రీ పెట్టి డ్రైవర్లను మహిళలు కొట్టుడు, మహిళలను డ్రైవర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళని దింపి కొట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మేము కూడా ఎందుకు, మనకు జరుగుతుంటే చూస్తున్నాం కానీ మనకి ఏం అవసరం, మనం బస్సుల ప్రయాణం ఎక్కువ చెయ్యం కాబట్టి మనకు అంత పట్టించుకోము మేము. ఏదన్నా పిల్లలకు కానీ మా అట్లాంటి పెద్ద మనుషులకు కానీ కొంచెం పెన్షన్ లాగా ఏదన్నా ఇస్తే బాగుంటుంది. ఈ బస్సు ఫ్రీ తీసేసేయాలి. దీంతో పాటు మహాలక్ష్మి స్కీమ్లో ఫ్రీ బస్సు 2500 మహిళలు ఏదో అలర్ట్ కాలేదు కదా. ఎంత చెప్పిండు, 90 రోజులని చెప్పిండు. 90 రోజులు అయిపోయినాయి కదా, ఎక్కడ ఏది లేదు కదా. పోయిన మంత్లో వచ్చే మంత్ అన్నారు, ఈ మంత్ కూడా వచ్చింది, ఈ మంత్లో కూడా ఏది లేదు. నిన్ననే మా సార్కి పెన్షన్ తీసిన, గదే 2000, గదే 4000, 4016, 3016, ఇది ఆ తొక్క తోలని చెప్పిండ్రు, ఏది లేదు. ఇంకేం చేస్తాం? మీరు ఇచ్చేది కాదు, మేము తినేది కాదు. ఎందుకంటే ఇస్తున్నాము అని పేరు చెప్తే అయిపోతుందా? అయిపోదు కదా, ఇయ్యాలి కదా. మరి ఇట్లా ఇస్తున్నామని చెప్పి మీరు ఇయ్యకపోతే మాకెంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏమి లేని వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఇంట్లో ఒక్కరే ఆడాము ఉంటుంది, ఒక్కడే మొగాయన ఉంటాడు, వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పండి? వాళ్ళకి పిల్లలు జాదరు, అలా పరిస్థితి ఏంది? ఇప్పుడు మా సార్ ఉన్నాడు, 6 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటాడు. నేను హాస్పిటల్లో పనిచేస్తాను, నేను ఆయా తెలుసా, నేను సిస్టర్ని కాదు, నేను ఆయా పని చేస్తాను. నేను చేస్తూ మా పెద్ద మనిషిని చేస్తున్నా. నేను ఇప్పుడు మా పిల్లలు ఎవరు పట్టించుకోరు మాకు. అట్లాంటప్పుడు ఏం చేయాలి?
ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి కదా. మరి ఇక ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఇవన్నీ ఎందుకు? ఇంకా నాకు అచ్చ తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది నాన్న, ఇంకా నేను మాట్లాడలేను. మాకే బాధ అనిపిస్తూ ఉంది. నా పరిస్థితి అట్లుంది తెలుసా, నా పరిస్థితి అట్లుంది. నేను అంత బాధపడుతున్నా అంటే కొంచెం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు సారు, మీరు ఎక్కడున్నా కూడా మా బాధను అర్థం చేసుకొని కొంచెం మాకు ఏదన్నా డబల్ బెడ్రూమ్ కానీ మాకు ఇన్ని పెన్షన్ లాగా డబ్బులో మా పేర్ల మీద వేస్తే బాగుంటుంది. చాలామంది వెనకబడి ఉన్నారు, ఉన్నోనికే ఇస్తుండ్రు, లేనోనికి ఏమి ఇస్తలేరు. అదొక్కటి బాగా ఆలోచించండి. మీరు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అన్నీ చూసుకోవాలి, చూసుకొని ఎవరికి ఏం చేయాలనేది చేయాలి. అందుకే కదా ఇక్కడికి వచ్చి పెట్టినాం అప్లికేషన్, ఇక్కడ ఇచ్చినాం. మేము ఆడ కరీంనగర్లో 3 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం. ఎక్కడో చెత్త డబ్బులు పడేసిండ్రు. గంగుల కమలాకర్ దగ్గర కూడా పోయినాం. ఇక్కడ పడకబడి ఉన్నాయి కదా సార్ ఇండ్లు, మాకు ఇస్తే బాగుంటుంది అంటే వాటర్ సౌకర్యం లేదమ్మా, అవి చేసినాక ఇస్తాం, అలర్ట్ చేస్తామన్నారు. ఇంతవరకు ఏది లేదు. ఇప్పటికీ ఒక 9-10 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం మేము, అయినా ఏది లేదు మాకు. మీకు ఆర్థిక సహాయం కింద 25,000 కూడా ప్రభుత్వం ఇస్తా ఉన్నది, ఏది ఇయ్యలేదు కదా, ఇంతవరకు ఏం రాలేదు కదా, ఇంకా రాలేదు. వచ్చినాక చెప్తా. అది వేగం పెంచమంటారు, మీకు ఇచ్చే పథకాలను తొందరగా అమలు చేయాలని చెప్తారు. చేయాలి, మాకు తొందరగా అమలు చేస్తేనే కదా మాకు కొంచెం ధీరం ఉంటుంది, మాకు ధైర్యం వస్తుంది. ఇట్లా ఒంటరిగా బతికేటోళ్ళం ఎట్లుంటుంది మాకు? మాకు కూడా అయ్యో పలాన్ సార్ వచ్చిండు మంచిగా చేస్తున్నాను మేము కూడా మహిళలం అందరం అనుకుంటాం కదా. కానీ మాకు ఏది ఇప్పటి వరకు మాకు ఏది అందలేదు. 500లకు సిలిండర్ అన్నారు, ఇంతవరకు ఏది లేదు. పోయిన నెల అన్నారు, పోయిన నెల పోయింది, ఈ నెల అన్నారు, ఈ నెల కూడా పోతుంది, ఏది లేదు. అస్సలే 200 యూనిట్లు దాటితేనే బిల్లు, లేకపోతే లేదు, తిరిగిస్తామని అన్నారు. మొన్ననే కట్టిన కరెంట్ బిల్లు 380 రూపాయలు వచ్చింది. ఇంకేం చేస్తాం? మళ్ళీ మేము వేసుకునేది ఒకటే బుగ్గ, ఒకటే ఫ్యాన్, ఏం చేస్తాం? రైతు బంధు విషయంలో కూడా రోజుకో మాట చెప్తా ఉన్నారు. రైతు బంధు అంటే రైతు బంధు, మాకు పొలాలు లేవు, శెలకలు లేవు, రైతు బంధుల గురించి నాకు తెలియదు. మొత్తానికి ఎన్నో పథకాలతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 3 నెలల నుంచి చూస్తూ ఉంటే కూడా నెరవేర్చే కనిపిస్తుంది, ఆ మాట కనిపిస్తుంది. ఏమో నెరవేరుస్తారు అని అందరూ అంటుండ్రు, కానీ అది మాత్రం నమ్మకం అని మాత్రం నేనైతే అనుకుంటలేను. ఎందుకు అంటే ఇట్లా ఈ జనాలను చూస్తుంటే అనిపిస్తుంది. గంటకో మాట, గడియకో లెక్క ఉంది ఇక్కడ. అందుకనే ఏది క్లారిటీ కనబడతలేదు. ఎవరి ఎవరి బాధను వాళ్ళు దులుపుకొని వెళ్ళిపోతున్నారు, కానీ క్లారిటీ మాత్రం కనబడతలేదు ఇక్కడ. ఫ్రీ బస్ మెయిన్గా అది ఉండాలంటారా? మీ మహిళలకు యూజ్ లేదంటారా? మొత్తం తీసేయాలంటారా? అవసరమే లేదు అది. దాని బదులు ఏదన్నా మనిషికి ఒక 3,000 రూపాయలు గట్లా ఇస్తే బాగుంటుంది. ఏమి గొప్ప? ఎందుకు గొప్ప? దేనికి గొప్ప? మొన్న మేడారం పోయినరు, మేడారం పోతే ఏంది గొడ్లను మెలిగినట్టు మెలిగినరు. నువ్వు ఫ్రీ బస్సు అని చెప్పినావు, లేడీస్కు ఫ్రీ బస్సు అన్నావు, జెంట్స్కు డబల్ ఛార్జీ. గొర్రెని తీసుకుపోతే వాని గొర్రె కూడా టికెట్. అదేముంది? నువ్వు అండ్ల దీనిలో గుంజినావు కదా.